హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకోండి. తర్వాత సాల్ట్, పసుపు, కొంచెం మసాలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం మాత్రమే వేయండి ఆనియన్ పేస్ట్, చాలా కొంచెం వేయండి, మిగతాది తర్వాతకి ఉంచండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత కారం వేయండి. వేసి మొత్తం అంతా కలిసేలాగా వేసుకోండి. ఇందులో ఇప్పుడు మొత్తం మటన్ కర్రీ వేసేయాలన్నమాట. మటన్ పీసెస్. ఈ మటన్ పీసెస్ వేసేసి ఆ కొంచెం ఆనియన్ పేస్ట్ ఈ మటన్ పీసెస్కి పట్టేలాగా పట్టించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా ఆ మటన్ పీసెస్కి పట్టేయాలన్నమాట. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 3/4 కిలో మటన్ తీసుకున్నాను. దానికి ఆ మాత్రం కొంచెమే వేయాలన్నమాట ఆనియన్ పేస్ట్. మిగతాది తర్వాత వేసుకోవాలి, అది నేను తర్వాత చెప్తాను. ఇలా పీసెస్ అంతటికి మనం ఈ మసాలా పేస్ట్ అంతా పట్టించి మనం కుక్కర్లో పెడతామన్నమాట. చాలామంది ఓన్లీ మటన్ పీసెస్ పెడతారు కుక్కర్లో, లేదంటే కర్రీ చేసాక పెడతారు. బట్ ఇలా కర్రీకి ముందు పెట్టాలన్నమాట. కొంచెం పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని లిడ్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. నేను ఇక్కడ ఇలా పెట్టేశాను. ఆ తర్వాత లిడ్ తీసి చూస్తే ఆ మసాలా అంతా చాలా బాగా పట్టు ఉంటుంది పీసెస్కి. మీకు ఆ పచ్చివాసన కూడా రాదు. ఇందులో ఇప్పుడు ఈ లిడ్ తీసేసాక చల్లారాక పీసెస్ వాటర్ సెపరేట్గా ఉంచండి. వాటర్ పడేయవద్దు. ఆ వాటర్ కూడా లాస్ట్లో మనం యూజ్ చేయొచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు మిగిలిన ఆనియన్ పేస్ట్ ఉంది కదా, సేమ్ ప్యాన్లో మిగిలిన ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఇది బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ఆయిల్ తేలుతుంది కదా, ఆయిల్ తేలే వరకు ఫ్రై చేయండి. ఆయిల్ తేలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. దీనికి తగ్గట్టు వేయాలన్నమాట, కొంచెం ఎక్కువే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఒక 3 స్పూన్స్ వేసాను నేను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేయండి. మీకు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ కొంచెం మసాలా పొడి వేసుకోండి. ఈ స్టేజ్లోనే గరం మసాలా పొడి వేస్తే దానికి ఉన్న అంటే రా ఫ్లేవర్ కూడా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. అదంతా ఆయిల్ బాగా తేలిపోయాక ఇప్పుడు ఇందులో మటన్ పీసెస్ వేసుకోవాలి. సెపరేట్ చేసుకొని ఇలా వాటర్ సెపరేట్గా మటన్ పీసెస్ సెపరేట్గా వేసి చేసుకోండి. ఇందులో మటన్ పీసెస్ అన్నీ వేసేసాక మొత్తం ఆ పేస్ట్ అంతా బాగా కలుపుకోండి. ఆ పేస్ట్ అంతా బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం కారం వేయండి తగినంత. నేనైతే ఆల్మోస్ట్ 4 స్పూన్స్ కారం వేసాను. ఈ కారం కూడా ఇప్పుడు బాగా పడుతుంది పీసెస్కి. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. స్మెల్ అయితే అద్దిరిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఈ పేస్ట్ని ఇలా కలిపేసుకోండి. మొత్తం ఇదంతా ఈ పేస్ట్ అంతా మొత్తం కలిసిపోయాక బాగా దీన్ని కూడా ఫ్రై చేయండి. స్లోలో పెట్టుకొని ఫ్రై చేయండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఆ మిగిలిన కుక్కర్లో పెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ నార్మల్ వాటర్ బదులు ఈ వాటర్ వేయాలి. అంతే. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసేయండి. పీస్ మెత్తగా ఉందో లేదో చూసుకోండి. అంతే, మటన్ రెడీ.